కనీసం 1 కేజీ అన్న నేను అమ్మడం కానీ నా వల్ల చెడిపోయిన రైతు కానీ చూపిస్తే నేను ఈరోజే రిజైన్ చేస్తాను. వాళ్ళు ఛాలెంజా? ఎక్కడైనా మా అభివృద్ధి లేదంటున్నారు, రండి పోదాం, మీ నందికోటకి పోదాం, లేకుంటే ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీ రండి, ఏదో పబ్లిక్లో అవైలబుల్ అంటున్నాను. నేను ఆల్వేస్ 24 hours అవైలబుల్ ఉండా. నెంబర్ 2, దాదాపు నేను ఒక 5 years నుంచి బిజినెస్ దూరంగా ఉన్నా. ఎందుకంటే నేను ఒక పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి బిజినెస్ దూరంగా అంటే మా అబ్బాయి చూసుకుంటున్నాడు. అంతకుముందు లక్షల మంది మా సీడ్ అనేది ఒక మల్టీనేషనల్, మా రీసెర్చ్ బేస్, నాట్ సేల్స్ ఒక రీసెర్చ్లో మాకు ఏదైతే హైబ్రిడ్స్ ఉన్నాయో హైబ్రిడ్స్ కంపెనీస్ సేల్ చేసుకుని మేము చేసే మల్టీనేషనల్ కంపెనీస్ చేసేది. మల్టీనేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళకి తెలియదు. ఆయనకు అర్థం కావడం లేదు సీడ్ అంటే. ఆమె డాక్టర్, ఆమెను అడగండి, ఎక్కడికైనా సేవ చేసిన అడగండి. ఒక నంద్యాల కాన్స్టిట్యూన్సీ కాదు, నందికోట కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా సేవ చేసింది వాళ్ళు అడగండి ఆమెను. నేను ఎక్కడ సేవ చేసినా ఇప్పుడు కాదు, పాలిటిక్స్ కన్నా ముందు నుంచి 20 years నుంచి కూడా నేను చేసుకుంటూ వస్తాను ప్రజలకు. నేనంటే అందరికీ తెలుసు, ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాకు 7 నియోజకవర్గంలో నేనంటే తెలుసు, వాళ్ళకేమన్నా తెలియదేమో తెలియదు నాకు అది. కాబట్టి దయచేసి ఒక పర్సనల్గా విమర్శించకండి, తప్పులు ప్రచారం చేయకండి. ఏదైనా సరే మీకు ఏదో ఆన్సర్ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నా. మీకు ఒక్క నిమిషం, నేను ఇప్పుడు బయటగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తాను. నేను ఏ రైతు కూడా నా వల్ల చెడిపోయినా ఒక్క రైతు నిరూపించితే ఛాలెంజ్ చేస్తాను నేను. ఎందుకంటే నేను చేసి ఇక్కడ అమ్మడం కాదు, నేను చేసి రీసెర్చ్ బేస్. మా రీసెర్చ్ని నేను కంపెనీస్తో టైప్ పెట్టుకుంటాను తప్ప నేను 1 కేజీ కూడా అమ్మాను. మేము చేసే మల్టీనేషనల్ కంపెనీస్, ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఎట్లా స్టాండర్డ్స్ ఉంటాయో ఒకసారి మా ల్యాబ్స్కి వచ్చి టెస్ట్ చేసి తగ్గుతుంది. వీళ్ళకేం తెలుసు, ఆమె ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది, ఆమెకు వ్యవసాయం తెలుసు. మీకు వ్యవసాయం తెలిస్తే మాట్లాడదు. ఇంకొకటి ఈ అగ్రికల్చర్ అంటున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో మన ఎప్పుడైతే మన రాష్ట్రం విడిపోయిందో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్తామనేది ప్రామిస్ చేసింది. అది మనం సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఎంపీ అయినాక ఏం చేసినా మళ్ళీ దాన్ని జీవోని చూస్తే మాకు అవసరం లేదు, డబ్బు తీసుకునే చంద్రబాబు నాయుడు తెలియదు మీకు. మేము ఇప్పుడు తంగడంచి ఫామ్ దాదాపు 1500 ఎకరాలు ఉంది. 1500 ఎకరాలు చీప్గా తక్కువ ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చినాడు. ఇప్పుడు ఓన్లీ 600 acres మిగిలింది. అది అవసరమా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి? వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినందుకు ఏమైనా ఉపయోగం ఉందా, ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? అదే ఆయన నంద్యాలకు వచ్చి ప్రామిస్ చేసిపోయాడు చంద్రబాబు గారు, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తా అని. ఏం చేసినాడు? నెంబర్ 2 సీడబ్ అన్నాడు. ఏంది సీడబ్? మీరు గమనించండి. సీడబ్ తెలుసా? సీడబ్ 500 కోట్లు నాశనం చేసినదండి. ఒకటి కూడా చేయలే. వాళ్ళు మాట్లాడుతున్నారు సీడ్ అంటే, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకు ఆమె మేడం ఎప్పుడన్నా కనీసం డాక్టర్ నందికోట తాలూకాలో కనీసం ఒకరికన్నా సర్వీస్ చేసిందా? అడగండి. నేను ఒక రైతు కుటుంబం నుంచి రైతు సైంటిస్ట్గా, నా విలేజ్ ఉయ్యాలవాడ విలేజ్. ఆ ఉయ్యాలవాడ విలేజ్ కొన్ని విలేజెస్ ఉన్నాయి, వాళ్ళ కనీసము చదువుకోవడానికి కూడా రోడ్డు ఫెసిలిటీ లేదు. వాళ్ళు ఆ బ్రిడ్జ్ ఒకటి వంక ఉంది, ఆ వంకలో కనీసం 7-8 మంది చనిపోయినారు. కనీసం ఆ విలేజ్కి, ఆ పాంపల్లి అనే విలేజ్కి కనీసం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయాలి. దాదాపు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు సీఎం, 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. బట్ ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో కనీసం వాళ్ళకు మినిమం ఫెసిలిటీ కూడా లేకుండా వాళ్ళు ఎంతమంది చనిపోతే కూడా వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ కనీసము ఆ విలేజ్కి అమ్మాయిని కూడా ఇవ్వరు. మళ్ళీ రిచ్ ఫార్మర్స్ అంతా, మంచి ఫార్మర్స్, మంచి ఫెర్టైల్ సాయిల్స్ ఉండేది. బట్ అలాంటి విలేజ్లో ఇంతవరకు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళకు బ్రిడ్జి, వాళ్ళకు టోటల్ చుట్టూ అన్ని రోడ్స్ వేసినాం. ఒక దాదాపు 5 కోట్లు పెట్టి బ్రిడ్జ్ కూడా కట్టడం జరిగింది. అలానే ఒక గోవిందపల్లి విలేజ్ ఉంది. ఆ విలేజ్ ఆడ కనీసం వాళ్ళ తాగని నీళ్ళు లేవు వాళ్ళకు, కానీ రోడ్డు లేదు. అలాంటి విలేజెస్ మేము డెవలప్ చేసినాం. అసలు తెలుగుదేశం ఏం చేసినా చెప్పండి, ఒక విషయం చెప్పండి, ఏం చేసినాం మేము? మీరు మాట్లాడడం కాదు, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మేము ఇవి అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా చేస్తామని చెప్పండి. కానీ ఇలాంటి పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తప్పు. అసలు ఎంత తప్పండి, ఎట్లా మాట్లాడడం అది? అసలు ఒక సీఎంను ఆ విధంగా మాట్లాడడం సబబాది. మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఇది చేస్తాం అంతేగాని వ్యక్తిగతం మార్చడం చాలా తప్పది. ఎందుకంటే మీరు ఏం చేయలేదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తారు. మా సీఎం మేము చేసినాం కాబట్టి ఏకైక సీఎం వచ్చింది నేను. అదే చిరంజీవి సినిమా తీస్తే నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గరకు వచ్చి వాళ్ళు డైరెక్టర్ వచ్చినాడు, అన్న నేను చెప్పిన మీ సినిమా తీస్తే బాగుండదు, రాయలసీమలో బ్యాడ్ చేయకండి అంటే వాళ్ళు ఒకటే చెప్పినారు, అన్న మేము చేయము, బాగా చేస్తామంటే రాయలసీమ రెడ్డిస్ అంతా తప్పుడు విధవులు ఇట్లా క్రియేట్ చేసినారు కదా సినిమాలు, అట్లా చేస్తే మేము ఒప్పుకోము అంటే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి సినిమా ఈ విధంగా తీస్తామన్నా, ఈ విధంగా తీస్తాము ముందుగా చెప్పడం జరిగింది.